పూర్వకాలంలో అసలు బ్రాహ్మలు ఎప్పుడైనా మాంసం తినేవాళ్ళ? ఒకటి. రెండోది ఏంటంటే అసలు వేదాల్లో దీని గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? అంతే సార్. ఎందుకు వచ్చింది మీకు ఈ సమస్య? ఎందుకు వచ్చింది అంటే ఇది వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే. బ్రాహ్మణులు మాంసం తినొచ్చా? పూర్వకాలంలో బ్రాహ్మణులు మాంసాహారం భుజించేవారా? సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై పెద్ద రచ్చ జరుగుతోంది. ఆన్లైన్ వేదికగా నెటిజన్లు వివాదాస్పద చర్చకు తెరతీశారు. సోషల్ మీడియాలో చర్చను అటుంచితే అసలు పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి? హిందువులు ప్రాణంగా భావించే వేదాలు, పురాతన గ్రంథాల్లో బ్రాహ్మణుల భోజన అలవాట్ల గురించి ఏముంది? గోమాంసం తినేవారా? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి ఒకసారి చూద్దాం. వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో బీఫ్ ఉండేదా అంటే అవుననే అంటున్నారు. వేదాల్లో ఉన్నాయంటూ నమ్మిన గ్రంథాల్లోనే కావాలంటే ఇదిగో రుజువులు అంటూ కూడా చూపిస్తున్నారు. అధో అన్నం వాయిగోవా అని ఐథేర్య బ్రాహ్మణ్యంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనర్థం గోవు బ్రాహ్మణుల ఆహారమని అర్థం. అంతేకాదు, మాంసం లేకుండా ముద్దను తీసుకోవడం అసాధ్యమని ఆశ్వలాయన గృహ్య సూత్రం 1-4 చెప్తోంది. పండితుడు, ప్రసిద్ధుడు, వేదపాటి, దీర్ఘాయుష్మంతుడు అగు పుత్రుని కనాలన్న కోరిక గల తల్లి ఆంబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినాలని బృహదారకన్యం చెప్తోంది. వయస్సులో ఉన్న దూడది కాని లేదా ముదురు వయస్సులో ఉన్న ఎద్దుది కాని మాంసం తినడానికి పనికి వస్తుందని శంకరాచార్య. సో ఈ రకమైన సోషల్ మీడియాలో గత 4-5 రోజులుగా ఇదే వైరల్ అవుతోంది. బ్రాహ్మణులు గోమాంస భక్షకులు, వేదాలు కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయని ఉంది. వేదాల్లో అయితే అది ఉంది. అసలు దీనికి సంబంధించినటువంటి చర్చ ఇవాళ కొత్తగా ఏం జరగట్లే, చాలా కాలంగా జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున గతంలో జరిగింది, పెద్ద ఎత్తున గొడవ జరిగింది. 144 సెక్షన్స్ పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. జరిగిందో ఈ జరిగినటువంటి సందర్భంలో బుద్ధుడు ఎంటర్ అయ్యాడు. బుద్ధుడు ఎంటర్ ఏం చేసిందంటే, నోనో ఇదంతా తప్పు, యజ్ఞయాగాల్లో మీరు బలి ఇవ్వడం వలన పశువుల సంపద తరిగిపోతుంది, ఇది సమాజానికే నష్టం, ఇది ఇక్కడ వ్యవసాయ దేశం, ఇది అప్పుడు ఉన్నటువంటి ఈ దేశం మూలవాసులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ పీపుల్ ఇండిజినస్, వీళ్ళు చాలా అనారీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు వ్యవసాయ ప్రధానమైనటువంటి వృత్తి గల వాళ్ళు, కాబట్టి పశు సంపదను చేయకూడదు. అందుకే దీనికి హింసకు అహింసను ప్రతిపాదించాడు అనమాట. అక్కడ హింస జరుగుతుంది కదా, ఏది బలుల రూపంలో, యజ్ఞయాగాల రూపంలో, దాన్ని టార్గెట్ చేసి ఏం చేశాడంటే ఇది కాదు అహింస. అందుకే ఇక్కడ ఏం చేస్తాడంటే పానాతిపాతావేరమని శిఖాపదం సమాధియామి అంటే జీవహింస చేయరాదు అనేటటువంటి తీసుకొచ్చాడు. రెండోది ఏంది, మితిమీరినటువంటి మాంసభక్షణ. దీనికి వస్తే తాగుడు కూడా తీసుకొచ్చాడు ఆయన. సురామేరయ మధ్యపమాదఠానావేరమని శిఖాపదం సమాధియామి. ఏది మందు కూడా తాగడానికి వీల్లేదు, మాంసభక్షణ చేయడానికి వీల్లేదు. కామేషు మిచ్చాచారావేరమని శృంగారం, మితిమీరినటువంటి శృంగారం చేయడానికి వీల్లేదు. ఇదన్నిటిని తీసుకొచ్చి అప్పుడు ఒక సమాజానికి శీలం అనే దాన్ని పరిచయం చేశాడు బుద్ధుడు. అక్కడి నుంచి అంశం కాదని ముదిగొండ శంకర శర్మ గారు ఏమంటారు? వారు ఏవో 2 శ్లోకాలు లాంటివి ఏవో చదివారు. అవి ఏ భాష నాకు పూర్తిగా అర్థం కావటం లేదు. కొంచెం ఆ శ్లోకాలు లాంటి వాటిని వివరించి దాని అర్థం ఒకసారి చెప్పమని కోరుతున్నాను. తర్వాత నేను సమాధానం చెప్తాను. అవి పాలి భాష పదాలు, పాలి భాష. సంస్కృత భాషలోదా లేకపోతే ఇతర భాషలో? అది పాలి భాష, పారీ భాష. అయితే మాకెవరికి తెలియదు, మేమేం మాట్లాడలేము దాని గురించి. ఇక్కడ సంస్కృతానికి సంబంధించి ఏదో చర్చా కార్యక్రమం, వేదాల్లో శాస్త్రాల్లో ఉన్న విషయాలను ఏదో మాట్లాడతారు అంటే తదర్థమై మేము వచ్చాం తప్ప పారిభాష. వేదాల్లో మాంసభక్షణని, బ్రాహ్మణులు కూడా మాంసభక్షణతో ఉన్నారు. ఏదైనా ప్రామాణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడాలి అంటే ఫలాని గ్రంథంలో ఉంది, ఫలాని గ్రంథంలో ఉంది అని చెప్పగానే సరిపోదండి. ఈ గ్రంథాలు తెచ్చిన కారణం కూడా అంతే. ఇది ఆశ్వలాయన గృహ్య సూత్రం, ఇది ఐతరేయ బ్రాహ్మణం. మొదటి 2 విషయాలు ఈ రెండిట్లలో ఉన్నాయని చెప్పారు. అవును, ఇది ఐతరేయ బ్రాహ్మణంలో 111 9.8 అని వేశారు. దాంట్లో ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నవి 80 అధ్యాయాలు, 111 అధ్యాయాలు లేవు. మరి ఈ మంత్రం ఎక్కడిదో దీనికి అకారాద్యనుక్రమణిక కూడా ఉన్నది ప్రతి మంత్రానికి. అది ఎవరైనా తెలిసిన వాళ్ళు, దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు ముందర అదొకటి చెప్పాలి. అలానే ఆశ్వలాయన గృహ్య సూత్రం 1.4 అన్నారు. ఈ గ్రంథం కూడా తీసుకొచ్చాను.
ఈ చర్చా కార్యక్రమం పూర్తయ్యే లోపల దీన్ని గూర్చైనా సరే ఎవరైనా ప్రతిపాదిస్తే అప్పుడు దానికి తగినటువంటి సమాధానం అక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలానే రామాయణంలో రామచంద్రమూర్తికి భరద్వాజుడు గోమాంసం పెట్టారు అని చెప్పారు. ఇది దీనికి ఆధారం కూడా చెప్పాలి. ఇప్పుడు నేను వచ్చే ముందరనే ఆ రామాయణంలో 2 సార్లు భరద్వాజాశ్రమానికి వెళ్తారు రామచంద్రమూర్తి. 2 సార్లు మాంసం పెట్టినట్టుగా రామాయణంలో ఎక్కడా కనిపించడంలే. ఇకపోతే ఆర్యులు అనార్యులు అనేటువంటి సృష్టి మన హిందువుల్లో ఐక్యతని చెడగొట్టడానికి పాశ్చాత్యులు పన్నినటువంటి కుట్ర. ఈ కుట్రకి కారణాలు అన్నిట్లని కూడా కోట వెంకటాచలం గారు చాలా విస్పష్టంగా చెప్పారు. ఇది ఎక్కడా ఏ శాస్త్ర ప్రసిద్ధమైనటువంటివి కావు. ఇప్పుడు మా ఇంటి పేరు ముదిగొండవారంటే ఇది ముదిగొండవారని ఉండదు శాస్త్రంలో. ఏ గోత్రం అంటే శ్రీవత్సత గోత్రం అనే దానికి ఆధారం ఉంటుంది. కనుక అనాధారమైనటువంటి వాక్యాలతో బౌద్ధ మతం అనేది ఇప్పటిది కాదండి. బౌద్ధ మతం అనేది అనాదిగా ఉంది. మహావిష్ణువు యొక్క ప్రేరణతోనే బౌద్ధ మతం అనేది ప్రారంభింపబడ్డది. దాని గురించి సపరేట్ చర్చ. కానీ ఏ వేదంలో బృహదారణ్యకం అన్నారు, నేను ప్రస్థానత్రయ భాష్యం చదువుకున్నాను, శంకరాచార్యుల వారు దీన్ని మాంసం తినమని చెప్పారు అని అంటున్నారు. అది ఎక్కడితో చెప్పాలి? బృహదారణ్యక భాష్యంలో ఎక్కడా లేదు, శంకరులు ఎక్కడా చెప్పలేదు, ప్రస్థానత్రయ భాష్యాల్లో ఎక్కడా ఈ విషయం లేదు. ఈ ఉదహరించినటువంటి వాటిల్లో ఉత్తర క్రియలలో భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు ఇందిచ్చేవారు. ఋగ్వేదం 10:14 1. ఋగ్వేదం 10:14లో నేను పరిశీలించాను. అది మొత్తం పరే యువాగుంసం అనేటువంటి మంత్రంతో ప్రారంభించి యమధర్మరాజుకు సంబంధించినటువంటి ఆహుతులు వేయటమే అక్కడ చెప్పబడ్డది. అలానే అధర్వణ వేదంలో రంతిదేవుడి యొక్క చరిత్రను ఏదో రాశారు. రంతిదేవుడి యొక్క పేరు 11.2లో ఎక్కడా మొత్తం కిందకి మీదకి వెతికినా లేదు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. దాన్ని ఎవరైనా నిరూపిస్తే నేను మళ్ళీ తిరిగి క్షమాపణ అడుగుతాను ఈ సభాముఖంగా. కనుక ఈ ఆరోపణలకి ఆధారమైనటువంటి ఏ ఒక్క విషయమూ లేదు.